హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అడ్డ. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అండి. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు కూర్చోవడానికి ఒక నిమిషం కూడా టైం లేదండి. మార్నింగ్ నుంచి ఇంకా తిరగడమే సరిపోయింది, లగేజ్ షిఫ్ట్ చేసుకోవడం ఇదే సరిపోయింది. మాతో పాటు వాడు కూడా తిరుగుతూనే ఉన్నాడు. మా ఇంటికి మా హస్బెండ్ వాళ్ళ అత్త వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా, అంటే నాకు తమ్ముడు అవుతాడు కదా, వాడిది బర్త్డే అండి నెక్స్ట్ డే. సో మార్నింగ్ నుంచే వాడు తిరగడమే సరిపోయింది మాతోటి. సో అటు ఇటు లగేజ్ షిఫ్ట్ చేయడం, ఆటోలో తీసుకువెళ్ళడం, మేమేమో వెనకాల బండి మీద రావడం ఇదే సరిపోయిందండి. మేము ఇంకొక పని చూసుకుంటే వాడేమో ఇంకొక పని చూసుకునేవాడు. సో నైట్ 12కి కేక్ కట్ చేపిద్దాము అని చెప్పి నెట్లో ఆన్లైన్లో ఏమేం బేకరీస్ ఓపెన్లో ఉన్నాయని చూస్తే ఎఫ్బి బేకరీ అని చెప్పి ఒకటి ఓపెన్లోనే ఉందండి. సో అక్కడికి చాలా బాగుంటాయి కేక్స్ అనేవి. ఇప్పుడు వరకు ఎప్పుడూ తీసుకోలేదు అక్కడ. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అక్కడ ఏంటంటే 1 కేజీ కేక్ తీసుకుంటే 1/2 కేజీ కేక్ ఫ్రీ అండి. సో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాము. ఈ కేక్ తీసుకున్నామండి. ఇది చాలా బాగుంది, రెడ్ వెల్వెట్ కేక్. సో వాడికి ఫొటోస్ తీసి పంపిస్తే ఏ కేక్ బాగుంటుందో అని సెలెక్ట్ చేసుకోమంటే ఈ కేక్ తీసుకున్నాడు. దీని ప్రైస్ వచ్చేసి 1100 పడిందండి. ఇది 1 కేజీ తీసుకుంటే ఇంకొక కేజీ ఫ్రీ అని చెప్పారు. బట్ ఈ కేక్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది, అందరికీ బాగా నచ్చింది ఈ కేక్. సో మేము వెళ్ళి వచ్చేటప్పటికి 12 అయిపోయిందండి అవి కేక్ తీసుకుని వచ్చే టైంకి. సో మళ్ళీ ఇక్కడ ఎక్కడ కట్ చేస్తావు అంటే ఈ బాల్కనీలో కట్ చేస్తాను, చాలా బాగుంది మీ బాల్కనీ అని చెప్పి ఇక్కడ కట్ చేద్దాం అన్నాడు. సర్లే, ఇంట్లో అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. నేను ఎప్పుడూ అన్నీ ఉంచుకుంటాను ఇంట్లో. సో ఇవి ఈ బర్త్డే అండ్ ఇవి వెనకాల ఈ కర్టన్స్ ఉన్నాయి కదా, ఫాయిల్ కర్టన్స్ టైపు ఇవి ఉన్నాయండి. ఈ లైట్ వచ్చేసి మా డాడీ తీసుకొచ్చారు. సో ఆ లైట్ అయితే ఇలా యూస్ చేశాను. ఇలా బాల్కనీ స్లైడింగ్ డోర్స్ అండి మావి. ఆ స్లైడింగ్ డోర్స్కి డబల్ టేప్ వేసి స్టిక్ చేసేసి ఆ పైన లైట్స్ ఏమో టవల్ రాడ్స్ ఉంటాయి కదా, క్లోత్ హ్యాంగర్ రాడ్స్, ఆ క్లోత్ హ్యాంగర్ రాడ్స్ ఒకటి ఇలా కిందకి దింపి దానికి ఆ లైట్స్ అనేవి వేశాను. నాకు బాల్కనీలో లైట్ లేదండి, లైట్ పెట్టించుకోవాలి, అది బాగా హైట్లో ఉంది, అది ఎవరికి అందట్లేదు అని చెప్పి లైటింగ్ లేదు అని ఇలా అరేంజ్ చేశాను. చాలా బాగుంది, డెకరేషన్ అయితే చాలా సింపుల్గా చాలా బాగా వచ్చినాయి. అండ్ గృహప్రవేశానికి ఉన్న ఫ్లవర్స్ కూడా ఇంట్లోనే ఉన్నాయండి కొన్ని. సో ఆ ఫ్లవర్స్తో ఇలా కేక్ చుట్టూరు డెకరేట్ చేశాను. సో వీడి కేక్ కట్ చేసే టైంకి 2:30 అయిపోయిందండి. మొత్తం ఇలా డెకరేట్ చేసి అన్నీ అరేంజ్ చేసేటప్పటికి 2:30కి కేక్ కోసి ఇలా అయితే తన బర్త్డే సెలబ్రేట్ చేశాము. మన ఇంటి గృహప్రవేశం అయిన తర్వాత ఫస్ట్ సెలబ్రేట్ చేసింది తన బర్త్డే అండి. సో ఇలా బాల్కనీలో ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక థాట్ అయితే వచ్చింది. సో ఇలా అరేంజ్ చేసాము, చాలా బాగా వచ్చింది. సో కానీ ఈ డబల్ సైడ్ ప్లాస్టర్ అంటించిన అంతగా ఆగట్లేదండి ఆ విండోస్ పైన. సో వేరే నెక్స్ట్ దానికి వేరే ఆల్టర్నేట్ ఏదన్నా చూడాలి. బట్ కొంచెం స్పేషియస్గా బాగా ఇచ్చాడండి మా బాల్కనీ వచ్చేసి, బాగుంది. ఇలాంటి చిన్న చిన్న ఇంట్లో ఫ్యామిలీ ఒక 3-4 మెంబర్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. సో కొంచెం లెంత్ తక్కువైంది మూల ఫొటోస్ సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదండి, బట్ ఉన్న దాంట్లో చాలా బాగా వచ్చింది. సో ఇలా కేక్ కట్ చేయించి మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము తన బర్త్డే. కేక్ అయితే చాలా బాగుంది, చాలా ఎక్కువ తిన్నాను కేక్ అయితే నేను. మా బుడ్డగాడు కూడా బాగా తిన్నాడు, ఈ కేక్ బాగా నచ్చిందంట. ఒక 3 డేస్ అయితే లాగించామండి ఈ కేక్ని. మా బుడ్డగాడైతే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడండి, అసలు లెగ్గొట్టినా లేవలేదు. సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము అంటే పాపం వాడు ఏం మాట్లాడలేదు, కేక్ ఉంది అంటే కేక్ ఒకటే తిన్నాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.